హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఆలు మసాలా పూరి చేస్తున్నా. ఎలా చేస్తున్నా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకొని తినడం వల్ల ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా బయట తిండికి అలవాటు పడకుండా ఇంట్లోనే తినాలి అని కూడా అనుకుంటారు. ఇలా ఆలుగడ్డలు మనకు కావాల్సిన అయితే ఉడకబెట్టుకొని మంచిగా మెదపాలి, గడ్డలు లేకుండా. ఆ తర్వాత దీంట్లో కొంచెమంతా ఓమా, ఎందుకంటే ఆలుగడ్డ కాబట్టి గ్యాస్ ఫామ్ అవుతుందని కొంచెం జీలకర్ర 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఉప్పు, ఆలు మిశ్రమంలో 1 స్పూన్ అంతా ఉప్మా రవ్వ వేసిన, ఎందుకంటే ఇది కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. మంచిగా అంతా మంచిగా కలుపుకొని దీంట్లో గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకుందాం. నాకు పూరీలకు ఎంత అవసరమో అంత గోధుమ పిండి తీసుకున్నా. మేము ఇంట్లో తక్కువనే మంది ఉంటాం, ముగ్గురమే కాబట్టి ఒక్కటే ఆలు లడ్డు తీసుకున్నా, పెద్ద ఆలు. దాంట్లోకి కావాల్సినంత గోధుమ పిండి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో ఎన్ని వాటర్ పడతాయో అన్నీ గోధుమ పిండి కూడా గట్టిగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ చూపిస్తాను. దీంట్లో కొంచెం అంత నూనె మీదంగా వేసి మళ్ళీ మర్దన చేయాలి. చూడండి, ఇది చాలా గట్టిగా కూడా ఉంది. కొంచెం నూనె వేసి మళ్ళీ మర్దన చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దీనికి. ఇలా మంచిగా ఒక 10 నిమిషాలు మర్దన చేసినాక దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచాలి. తర్వాత ఆయిల్ పెట్టుకుందాం. ఇలా 10 నిమిషాలు అయినాక కూడా మళ్ళీ ఒకసారి దీన్ని మెత్తగా మర్దన చేసుకోవాలి. పిండి మంచిగా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా అనుకొని కొంచెం చిన్నగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి మనకి ఎన్ని కావాలో అని ఏ సైజు, ఇంకా ఇంతకంటే చిన్నది కావాలనుకున్నా చేసుకోవచ్చు. తినే వాళ్ళ టేస్ట్ని బట్టి. పూరి చిన్నగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటాయి కూడా. ఫేస్ వచ్చినా లేదు. నేను నూనె కూడా వేడి అయ్యేటందుకు కడాయిలో పెట్టుకొని పూరీలు అయితే ఫస్టే నూనెతో దాల్చుకున్న. పొడి వేసుకోవద్దు పూరీలని. అన్నీ ఇలా దాల్చి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి నూనెలో వేసుకొని కాల్చుకుందాం. ఎప్పుడైనా సరే పూరి వేయగానే కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తుంటే మంచిగా బొంగుకుంటూ వస్తుంది. చూడండి ఎంత మంచిగా ప్రెస్ అయింది, రెడ్గా వచ్చింది. ఆలు మసాలా పూరి రెడీ. ఇంకొక పూరి. అయ్యో, ఎప్పుడు ఒకే విధంగా ఊరికే తిన్నదే తిని బోరింగ్ అనిపించుకునే దానికంటే కొంచెం ఇలా అప్పుడప్పుడు వెరైటీగా మార్చి పిల్లలకు తినిపిస్తే కూడా వాళ్ళు కూడా సంతోషంగా తింటుంటారు. తినమని మారం కూడా చేయరు. అన్ని ఉప్పులు కారాలు మసాలాలు వేసి తినిపించేదానికంటే కొంచెం ఇలా వెరైటీగా కూడా తినిపించడం అలవాటు చేయాలి పిల్లలకు కూడా. బయట ఫుడ్కు అలవాటు పడరు. మన ఇంట్లోనే మనమే ఇంట్లో వెరైటీగా చేసి తినిపిస్తుంటే అయితే. ఇలా నా పూరీలన్నీ అయితే రెడీ అయిపోయినాయి. దీన్నైతే నేనైతే ఏం కూర కూడా ఏం చేసుకోలేదు. దీనికి పెరుగు పెట్టుకొని తినాలని అనుకుంటున్నా. కొంచెం పెరుగులో ఉప్పు, కొంచెం అంత కారం వేసుకొని లేకుంటే మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటాం. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఆలు మసాలా పూరి రెడీ ఫ్రెండ్స్. షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కు సపోర్ట్ చేయరు ప్లీజ్. ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోలు తీసి పెడతాను. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తుంటే. చూడండి, అన్ని పూరీలు పొంగినాయి. పూరీలు చేసే విధానంలో పొంగుతాయి, కాల్చే విధానంలో కూడా పొంగి వస్తాయి మంచిగా. ఇట్లా పొంగిన పూరీలు అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది, తినాలనిపిస్తుంటుంది, నూరు ఊరుతుంటుంది కూడా.